వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా ఎవరైతే ఎక్కువ లైవ్ చేస్తారో వాళ్ళకు ఉపయోగపడే ఒక మంచి యాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఆ యాప్ నేమ్ వచ్చేసి ప్రిజ్మ్ లైవ్ అనమాట. అయితే యాప్ ద్వారా మనం యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం యాప్ ఉపయోగించి మనం డైరెక్ట్గా లైవ్ అయితే చేయవచ్చు. సో లైవ్ చేయడమే కాకుండా దానిలో ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఆ ఎఫెక్ట్స్ అన్ని మనం అప్లై చేస్తూ మన లైవ్ అయితే చూడొచ్చు అనమాట. సో యాప్ని ఇలా ఫ్రెండ్స్, ఈ ప్రిజ్మ్ లైవ్ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి మనం ప్లే స్టోర్ యాప్ని అయితే ఉపయోగించాలి. సో ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్ అనేది ఉంటుంది కదా, దీంట్లో మనం ప్రిజ్మ్ లైవ్ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే ప్రిజ్మ్ లైవ్ స్టూడియో పేరుతో ఒక యాప్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసినట్టయితే ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. అయితే దీంట్లో మనకు ఇప్పుడు ప్రజెంట్ ఫ్రంట్ క్యామ్ అయితే ఓపెన్ చేసి ఉంది. అయితే బ్యాక్ క్యామ్ కావాలంటే బ్యాక్ క్యామ్ ఇక్కడ మనకి ఆప్షన్ క్లిక్ చేస్తే బ్యాక్ క్యామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఇలా ఈ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కనెక్ట్ అనే ఆప్షన్తో మనం ఏదైనా క్యూఆర్ కోడ్ కనెక్ట్ చేసి మనం ఏదైనా డివైస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ లైవ్ అనే క్లిక్ చేసినట్టయితే మనకు లైవ్లోకి వచ్చేసి మనము లైవ్ చేయడానికి అయితే మనకి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ లైవ్ రెడీ ఉంది. రెడీ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ రెడీ అని క్లిక్ చేసినట్టయితే మనకు సెట్ డెస్టినేషన్ అనేది ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డెస్టినేషన్ కనిపిస్తుంది. ఈ డెస్టినేషన్లో మనకు అంటే ఏ యాప్తో మనం లైవ్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మన యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్, ట్విచ్, లేకపోతే పెరిస్కోపా, లేకపోతే నెవర్ టీవా, సో ఇలాంటి మనకు చాలా లైవ్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. మనకు దేంట్లో అకౌంట్ ఉందో సో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ద్వారా మనం లైవ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కనెక్ట్ టు ద యూట్యూబ్ అని ఉంటుంది. సో యూట్యూబ్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో మనం డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలా మనము లైవ్ చేయవచ్చు. సో ఇది కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రెడీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డెస్టినేషన్ అడిగింది కదా, సో ఇక్కడ గో టు లైవ్ అనే ముందు మనం లైవ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు అంటే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఎఫెక్ట్ యాడ్ చేశాను. సో ఇలా మనం డైరెక్ట్గా లైవ్ ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ మనకి ఈ ఎఫెక్ట్స్ ఏవి వద్దు అనుకుంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. సో ఇంకా మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో దీనిలో ఒక్కొక్క కింద మనకు ట్యాబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ట్యాబ్లో మనకు ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం లైవ్లో డైరెక్ట్గా ఉపయోగించి మనం లైవ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకు మన నెట్ స్పీడ్ ఎంత ఉంటుందో సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇవన్నీ అయితే లోడ్ అవుతాయి. సో ఇక్కడ ఈ మనం ఏది సెలెక్ట్ చేస్తామో దానికి సంబంధించిన ఈ ఐకాన్స్, సింబల్స్ అయితే మనకు లోడ్ అయ్యి మనకు ఈ ఎఫెక్ట్స్లో మనకు యాడ్ అవుతాయి అనమాట. సో ఇలా మనం ఏ ఎఫెక్ట్ మనం యూజ్ చేస్తామో ఆ ఎఫెక్ట్ని మనము యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఎఫెక్ట్స్ అన్నీ వద్దు అనుకుంటే మనం ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ నో ఎఫెక్ట్ మనం క్లిక్ చేసినట్టయితే ఈ నో ఎఫెక్ట్ అనేది మనకు అప్లై అవుతుంది. ఏ ఎఫెక్ట్ అనేది అప్లై కాదనమాట. సో ఇలా మనము చేయవచ్చు అనమాట. సో ఈ లైవ్లోనే కాకుండా ఇంకా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మన లైవ్లో ఉన్నట్టుగానే మనకు ఇక్కడ క్యూట్ ఎఫెక్ట్ అని ఉంటుంది, న్యాచురల్ అని ఉంటుంది, షార్ప్ అని ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్స్ మనం యాడ్ చేయవచ్చు. ఒకవేళ మనకు వద్దనుకుంటే ఇక్కడ ఆఫ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇవే కాకుండా కలర్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకు నచ్చిన కలర్ మనకు ప్రజెంట్ వచ్చేసి ఇది ఒరిజినల్ కలర్ అనమాట. సో ఇక్కడ N1 అనే కలర్ అనమాట, N2 అనే కలర్, N3 కలర్. సో ఇలా మనకు కలర్ ప్యాటర్న్స్ అయితే మనం అప్లై చేయవచ్చు. ఇది న్యాచురల్ కలర్ సంబంధించి. ఇది కాకుండా ఇక్కడ సెల్ఫీలకు సంబంధించిన కొన్ని కలర్స్ ఉన్నాయి, వివిడ్ కలర్స్ ఉన్నాయి, వామ్ కలర్స్ ఉన్నాయి, కూల్ కలర్స్, ఫిల్మ్, మోనో. సో ఇలా చాలా కలర్స్ అయితే ఉంటాయి. సో మనకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని మనం అప్లై చేసుకొని ఆ కలర్లో మనం లైవ్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి వద్దు అనుకుంటే మనకు డైరెక్ట్గా మనకి ఇక్కడ బ్యాక్ వచ్చేయచ్చు. ఇలా బ్యాక్ వచ్చేసినట్టయితే ఇలా బ్యాక్ అనేది వచ్చేస్తాం. ఇదే కాకుండా ఇది లైవ్ చేయడానికి మనం లైవ్లో మనం ఎలా కనిపించాలి కెమెరా ముందని మనం ఆ ఎఫెక్ట్స్ని యాడ్ చేసి అయితే చేయవచ్చు. ఇది కాకుండా ఇక్కడ వీడియో అనే ఒక ఆప్షన్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం లైవే కాకుండా ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ని ఉపయోగించి మనం వీడియో రికార్డ్ చేసి కూడా మనం లైవ్లో మనము టెలికాస్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది. మనం ఫోటో క్యాప్చర్ చేసి కూడా మనము లైవ్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇలా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇదే కాకుండా మనం పైనుంచి ఇక్కడ కిందికి మనం డ్రాగ్ చేసినట్టయితే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే అంటే దీంట్లో చూపిస్తాయి. ఇక్కడ ఒక మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ అయితే ఒక రౌండ్ సర్కిల్లో కనిపిస్తున్నాయి. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకు
ఆన్ కావాలా లేకపోతే ఇంకేదైనా కెమెరా ఆన్ కావాలనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ ఫ్లిప్ కెమెరా, అంటే ఇది వరకు మనకి ఇలా ఉంది కెమెరా, ఇది ఫ్లిప్ అవుతుంది. సో మీకు తేడా అనేది తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇదే కాకుండా ఆటోమేటికల్లీ సేవ్ ఫొటోస్ టేకెన్, అంటే మనకు ఫొటోస్ తీసినప్పుడు కానీ వీడియోస్ తీసినప్పుడు కానీ, ఇక్కడ వీడియో మోడ్లో ఉంటే ఇది వీడియోకు పనిచేస్తుంది, ఫోటో మోడ్లో ఉంటే ఫోటోకు పనిచేస్తుంది. సో మనం రికార్డ్ చేసిన ఈ వీడియో సేవ్ కావాలని చెప్పి మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మన కెమెరా ఆన్ కావాలా, ఆఫ్ కావాలా, ఫుల్ స్క్రీన్ మోడ్లో కావాలా, లేదంటే ఇక్కడ మనకు కెమెరా ప్రో వర్షన్ కావాలా, ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకు చాలా అడుగుతుంది. సో మీకు కావాలనుకుంటే అవన్నీ ఆన్ చేసుకొని మీరు లైవ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఎవరైతే ఇది లైవ్లోకి వస్తారో, ఎవరైతే లైవ్ టెలికాస్ట్ చేస్తారో ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ, సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడే యాప్ అనమాట. సో ఇదైతే లైవ్ చేసే వాళ్ళకు మంచి ఎఫెక్ట్లతో మంచి ఫీచర్లతో ఉన్న యాప్ అని అయితే నేను చెప్పగలను. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.